ఉత్తరాఖండ్లోని బాబా కేదార్నాథ్ ధామ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కొంతమంది భక్తులు కూర్చున్న హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. హెలికాప్టర్లో ఉన్న వారంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ చుక్కాని దెబ్బతింది. దీంతో హెలికాప్టర్ను ఎక్కువ దూరం తీసుకెళ్లలేకపోయారు. అయితే సమీపంలోనే హెలిప్యాడ్ ఉంది. అప్పుడు పైలట్ తెలివిగా ఖాళీ స్థలం కోసం వెతికాడు. అనంతరం హెలికాప్టర్ను అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే అక్కడికి కొద్ది దూరంలోనే గుంట ఉంది. ఈ సమయంలో హెలికాప్టర్లో కూర్చున్న భక్తులు కాపాడాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. భక్తులు కూడా పైలట్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హెలికాప్టర్లోని సాంకేతిక లోపాలను ఫ్లైట్కు ముందే చెక్ చేసి ఉండాల్సింది అన్న ఆందోళన వ్యక్తం చేశారు. కేదార్నాథ్లో హెలికాప్టర్ సేవ ఎప్పుడూ ప్రమాదకరమే. కేదార్నాథ్లో గత 11 ఏళ్లలో 10 ప్రమాదాలు జరిగాయి. ఉత్తరాఖండ్లోని బాబా కేదార్నాథ్ ధామ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కొంతమంది భక్తులు కూర్చున్న హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. హెలికాప్టర్లో ఉన్న వారంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ చుక్కాని దెబ్బతింది. దీంతో హెలికాప్టర్ను ఎక్కువ దూరం తీసుకెళ్లలేకపోయారు. అయితే సమీపంలోనే హెలిప్యాడ్ ఉంది. అప్పుడు పైలట్ తెలివిగా ఖాళీ స్థలం కోసం వెతికాడు. అనంతరం హెలికాప్టర్ను అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే అక్కడికి కొద్ది దూరంలోనే గుంట ఉంది. ఈ సమయంలో హెలికాప్టర్లో కూర్చున్న భక్తులు కాపాడాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. భక్తులు కూడా పైలట్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హెలికాప్టర్లోని సాంకేతిక లోపాలను ఫ్లైయింగ్ కి ముందే చెక్ చేసి ఉండాల్సిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేదార్నాథ్లో హెలికాప్టర్ సేవ ఎప్పుడూ ప్రమాదకరమే. కేదార్నాథ్లో గత 11 ఏళ్లలో 10 ప్రమాదాలు జరిగాయి.